ఇందాక రాజ్ కుమార్ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ చెప్పారు. అదేంటంటే రామానాయుడు గారి సినిమా అగ్నిపూలు, అగ్నిపూలు బాపయ్య గారు డైరెక్టర్. ఓకే. అది మైసూరు లలిత మహల్ ప్యాలెస్లో షూటింగ్ అండి. సో ఆ లలిత మహల్ ప్యాలెస్లో షూట్ చేస్తున్నాం మేము. సో లంచ్ బ్రేక్లో నాకు సీన్ ముందు చెప్పు అన్నాడు సరితబాబు. నేను వెళ్ళి సరితబాబు రూమ్కి వెళ్ళి కూర్చొని సీను చెప్తున్నాను, వింటున్నాడు ఆయన. సరే డోర్ నాకు వినిపించింది. వినిపించేసరికి నేను స్టైల్గా కమిన్ అని అన్నాడు. అనేసరికి ఒక హాఫ్ హ్యాండ్స్ తెల్ల చొక్క, ఒక తెల్ల లుంగి కట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు లోపలికి. వచ్చి ఐఎమ్ మిస్టర్ రాజ్ కుమార్, కన్నడ మూవీ ఆర్టిస్ట్, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అన్నాడు. ఓహ్, ఆయన ఎవరు? కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. కన్నడ కంఠీరవ రాజ్ కుమారు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఎంత పేరుంది అంత పేరుంది అక్కడ ఆయనకి. ఆయన శరత్ బాబు దగ్గరికి వచ్చి ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంటున్నాడు. అనేసరికి మేము అసలు లేచి నుంచోవాలా, అసలు రక్త ప్రసరణ ఒకసారి ఆగిపోయినట్టు అనిపించింది. అప్పుడు గబగబ పడిచి రండి సార్ కూర్చోండి అని అంటే ఆయన కూర్చొని చక్కగా తెలుగు మాట్లాడాడు. చక్కగా తెలుగు మాట్లాడి తర్వాత ఈయన సినిమా గురించి చెప్పాడు. మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి, మీ సినిమాలు అద్భుతమైనటువంటి సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా చూసాము. కాళహస్తి మహత్యంలో చాలా అద్భుతమైన సినిమా ఆయనది, ఆ సినిమా చూసాము మేము. అది ఇదని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాము. రాజ్ కుమార్ గారు లలిత మహల్ ప్యాలెస్ పెద్ద ప్యాలెస్ కదా, ఆ చుట్టూ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ షూటింగ్కి వచ్చారంట రాజ్ కుమార్ గారు. అవునా? షూటింగ్కి వచ్చి ఇటు శరత్ బాబు ఇక్కడ ఉన్నాడు అని అంటే చూడటానికి వచ్చాడు ఆయన. ఓకే.